పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజని హైకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో హాజరై పాస్పోర్ట్ను అప్పగించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని, అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ ఇప్పుడు బ్లడ్ బుక్గా మారిందని, ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. రోజున మీ శాఖ ఈ స్థాయికి దిగజారి ఇంత ఫెయిలియర్ ర్యాంకింగ్ కి వెళ్ళిందంటే దానికి కారణం మీ రెడ్ బుక్, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రెడ్ బుక్. ఎందుకంటే సామాన్య ప్రజలకు న్యాయం చేసేది మీరు ఎప్పుడో పక్కన పెట్టేశారు. మీరు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెంబడించడం, వాళ్ళని అక్రమంగా ఏదో విధంగా అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి, వేధించాలనేటువంటి ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇది దానికి ఒక పేరు పెడతారు. దాన్నే ఇందాక అనుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసు అనుకోవచ్చు, ఇంకో కట్టు కథకి ప్రాణం పోసి దాన్ని ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని ఏసీబీ కేసు అంటారు, ఇంకో కట్టు కథకి ప్రాణం పోసి దాన్ని ఇంకో కేసు అంటారు. ఇలా ఎంతవరకు దిగజారంటే ఆఖరికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి బయటకు వస్తుంటే మా మీదే దాడి చేసి, మా కారు మీద దాడి చేసి, మా కారు మీద మీరే దాడి చేసి గుడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తున్నటువంటి నా మీద కేసు కట్టి, మా కార్యకర్తలు మా నాయకుల మీద కేసు కడతారు. మీరు ఇలా విసిగిస్తూనే ఉన్నారు, ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ మీకు చెప్తున్నాం, మేము భయపడం. వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కాజ్ మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నా, మీరు ఇచ్చినటువంటి మోసం చేసి అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి ప్రతి హామీ మీరు నెరవేర్చకపోతే ప్రజల కష్టాలు మేము చూస్తూ ఊరుకోం. వాళ్ళ కోసం పోరాడతాం, అవసరమైతే రోడ్లు ఎక్కుతాం, ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం. ప్రతి కాజ్ కోసం, పేదవాడి కోసం పని చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని హెచ్చరిస్తున్నాను. ఒక క్షణం ఎన్నిసార్లు తిప్పుండేదాన్ని మిమ్మల్ని మీ ఊహకే వదిలేస్తున్నా. అది మా మంచితనం. మేము ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాం, ప్రజలకు మంచి చేయాలనుకున్నాం, ఏదున్నా ప్రజల్లోంచే తేల్చుకోవాలనుకున్నాం. మీలా కాదు. కృష్ణా